అందరికీ నమస్కారం. 99 టీవీ భక్తి ఛానల్లో వస్తున్నటువంటి ఈ ఈ పాటకు రాగం ఏమిటి, ఈ పాటకు రాగం ఏమిటి అనేటటువంటి అంశం మీద కొన్ని ఎపిసోడ్లు చేశాను. అందరూ కూడా బాగా ఆదరిస్తున్నారు ఈ ఎపిసోడ్ని. చాలా సంతోషం. అయితే కొంతమంది మాత్రం మీరు పాట గురించి విశ్లేషణ చెప్తున్నారు. ముందుగా అది ప్రతి ఎపిసోడ్లోనూ చెప్పక్కర్లేదు, ఒక ఎపిసోడ్లో చెప్తే చాలునని కొంతమంది మిత్రులు, శ్రేయోభిలాషులు వాళ్ళు అంటున్నారు. అయితే మరి కొత్తగా చూసే వాళ్ళకి పాట గురించి చెప్పకపోతే మరి ఎలా? ప్రతి ఎపిసోడ్లోనూ కూడా పాట ఎలా పుట్టిందనేది విషయాన్ని మనం చెప్పాలి. చెప్పిన తర్వాత మనం డైరెక్ట్ ఎపిసోడ్లోకి వెళ్ళిపోవచ్చు. అది గమనించమని కోరుతున్నాను. అలాగా ఎవరు మన నన్ను ఇంకో రకంగా అర్థం చేసుకోవద్దు. మరి తప్పనిసరి నేను పాట ఎలా పుట్టిందనేది చెప్పవలసి వస్తుంది. పాట ఎలా పుట్టింది అనేది చెప్పడం నా ధర్మం కాబట్టి మరి 2 మాటలు చెప్తాను, ఎక్కువ చెప్పను. పాట అనేది శ్రామికుల స్వేదం నుంచి పుట్టింది. శ్రామికులు అంటే కార్మికులు, కర్షకులు అంటే ఎంతోమంది ఉన్నారు. ఎన్నో విభాగాలు ఉన్నాయి కార్మికులు, కర్షకులు. అయితే ఇక్కడ పాటలు పాడే విభాగం ఒకటి ఉంది. అదేమిటంటే ఈ స్త్రీలు ఊడ్పులు ఊడ్చేటప్పుడు, అలాగే ఊడ్పులు అయిపోయిన తర్వాత కలుపు తీసే సమయాల్లోనూ, అలాగే పనులు వేసి కుప్పలు వేసే సమయాల్లోనూ, ఇవన్నిటిలోనూ కూడా వాళ్ళ నుంచి వచ్చిన స్వేదంలో పుట్టిందే ఈ పాట. అంటే వాళ్ళ యొక్క అనుభూతులు ఆ పాట ద్వారా పాడి చక్కగా ఆ పాట ద్వారా పాడినప్పుడు వాళ్ళు శ్రమను మర్చిపోతారనమాట. శ్రమను మర్చిపోయి చక్కగా పాటలు పాడుకుంటూ పనిచేసుకుంటారు. ఆటపాట అన్నారు కదా, ఆటపాట అనేది మనకి ఒక సామెత ఉంది. చాలా సినిమాల్లో కొంతమంది రచయితలు కూడా ఆడుతూ పాడుతూ పనిచేస్తుంటే అలుపు సులుపు ఏమున్నది అనేటటువంటి పెద్ద రచయితలు కూడా పాటల్లో అప్పుడు వీటిని ఉదాహరణగా చెప్పారు. అయితే ఈ పాట గురించి వాళ్ళు పాడిన పాట ఏదో మామూలుగా పాడిన వాళ్ళు చక్కగా పాడతారు. అందరికీ అది ఆహ్లాదంగా, అంటే రాగయుక్తంగా చక్కగా, అంటే వాళ్ళ యొక్క పాట పాడేది ఎలా ఉంటుందంటే సంగీతంలో మనకి వినపడుతుంది అనమాట. అంత చక్కగా పాడతారు. కొంతమంది ఫస్ట్ ఒకళ్ళు పాడితే తర్వాత పాడేవాళ్ళు, ఊడుపుల్లో ఫస్ట్ ఒకళ్ళు పాడితే తర్వాత పాడేవాళ్ళు దాన్ని అందుకుంటారనమాట. అలాగా ఆ విధంగా అసలు ఈ పాటల్లో ఎన్నో రకాల పాటలు వాళ్ళు పాడతారు. ఆ పాట గురించి, పాట పుట్టడం అయితే అక్కడ పుట్టింది. అక్కడి నుంచి మనకి అది దశ దిశలా వ్యాపించింది, అన్ని విభాగాల్లోకి వచ్చింది. అంటే తర్వాత ఇప్పుడున్న రోజులను బట్టి ఆ పాటకు మంచి ఆదరణ వచ్చింది. అంటే వాళ్ళు పాడిన పాట ఇంకా పక్కన పెట్టేశాం. ఇప్పుడు పాటలకి మంచి ఆదరణ వచ్చింది. మంచి ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి. సంగీత దర్శకులు ఆ పాటకి తాను కంపోజ్ చేసే పాటకి ఏ రకమైనటువంటి ఇన్స్ట్రుమెంట్ వాడాలి, ఏది వాడితే ఆ పాట ప్రజల్లోకి బాగా వెళ్తుంది, ప్రజలు ఆదరిస్తారు అనేటటువంటి మంచి ఇన్స్ట్రుమెంట్స్ వచ్చినాయి ఇప్పుడు. వాటి ద్వారా పాట చాలా బాగుంది. అయితే ఇప్పుడు ఈ పాటకు రాగం ఏమిటి అంటే ఈ సినిమా ఏమిటి, ఇందులో నేను చెప్పబోయే సినిమా సీతారామచంద్రమూర్తి, శ్రీమన్నారాయణమూర్తి శ్రీరామచంద్రుడుగానే ఆయన భూమి మీద అవతరించాడు. అందులో శ్రీరామదాసు ఆయన భక్తుడు. శ్రీరామదాసు చిత్రంలో ఒక పాట గురించి మనం ఈరోజు మాట్లాడుకుందాం. ఈ పాట అంటే త్యాగరాజస్వామి వారి కీర్తనలోదే పాట ఇది. ఈ పాట పనిగట్టుకుని ఎవరూ రాయక్కర్లేదు, అందరి నోళ్లలో నానినటువంటి పాట ఇది. ఆయన రామదాస్ అంటే అసలు ఆయన కంచెర్ల గోపన్నగా ఆయనే రామదాస్ అయ్యారు.
ఆ గోపన్నగా ఉండేటటువంటి ఆయన తహసీల్దార్గా ఉండేటప్పుడు శ్రీరామచంద్రమూర్తి ఆలయం కట్టాలని చెప్పి ఒక ఆలోచనతో ఆయన కొంత డబ్బు సేకరించి ఆ ఆలయ నిర్మాణం ప్రారంభిస్తాడు. అది అక్కడ వాళ్ళ యొక్క ప్రభు అంటే ఆ రోజుల్లో నవాబు గారికి పరిపాలన కాబట్టి నవాబు గారికి తెలిసి అతన్ని పిలిపిస్తాడు. పిలిపించేటప్పటికి సగం నిర్మాణం అవుతుంది. అంటే సగం నిర్మాణం అవుతుంది, మిగిలింది అక్కడ కప్పం కట్టేద్దామని చెప్పి ఆయన అనుకుంటాడు. ఈ లోపలనే తీసుకెళ్ళి వాళ్ళు ఆయన్ని ఖైదు చేస్తారనమాట. ఆ ఖైదు చేసిన తర్వాత అప్పుడు అడుగుతాడు శ్రీరామచంద్రమూర్తి, నేను చేసిన తప్పేంటి? నీకు ఆలయం కట్టడం కోసమే కదా నేను ఇన్ని కష్టాలు పడ్డాను, నాకు ఇది ఇలా ఖైదు విధించేవేమిటి తండ్రి అని చెప్పి అనేటప్పటికీ ఆ శ్రీరామచంద్రమూర్తి అలాగే లక్ష్మణ స్వామి ఇద్దరు కలిసి నవాబు కల్లో కనిపించి అప్పుడు రామదాస్ ఇవ్వాల్సినటువంటి డబ్బు మొత్తం అక్కడ ఆ కల్లోనే కల్పించి ఆ కల్లోనే ఆ ధనరాశులు అలాగా ఇచ్చేస్తారనమాట. ఇచ్చేసేటప్పటికి ఆయన విస్తుపోతాడనమాట. నవాబు విస్తుపోయి, అరే రామచంద్రులు అదే వచ్చారు, ఇంత గొప్పవాడా రామదాస్ అని అప్పుడు రామదాస్ని విడుదల చేయడం అవి ఉంటాయి. అప్పుడు ఆ సిచ్యుయేషన్లో వచ్చినప్పుడు అనమాట ఆయన చక్కగా శ్రీరామచంద్రమూర్తిని ఆనందంగా పరవశంతో పాడినటువంటి పాట. ఆ పాట ఏంటంటే, అంతా రామమయం ఈ జగమంతా రామమయం, అంతా రామమయం ఈ జగమంతా రామమయం. అయితే దీనికి ఈ ట్యూన్ కట్టాలి కదా, అంటే త్యాగరాజ స్వామి వారి కీర్తనే కానీ దానిలాగే పాడితే ఇప్పుడు మన వాళ్ళు ఎవరు కొంచెం మార్పు వచ్చింది కదా. అంచేత ట్యూను కట్టింది ఎవరయ్యా అంటే కీరవాణి గారు దీనికి సంగీత దర్శకత్వం వహించారు. ఇక్కడ కీరవాణి గారి గురించి సంగీతం అనేటప్పటికీ కీరవాణి అంటేనే సంగీతం. చాలామంది అంటే ట్యూన్ ఇస్తున్నారు కదా ఇప్పుడు, ఇదివరకు అంటే పాటలు పాడితే వాళ్ళు ఆ పాటకి ట్యూన్ కట్టేసేవారు. ఇప్పుడు ట్యూన్కి పాట సంగీత దర్శకులు కంపోజ్ చేయాలన్నమాట. ఈ ట్యూన్ ఇవ్వడంలో అంటే కీరవాణి గారికి ఒక గొప్ప పేరు ఉంది. అందరూ కూడా ట్యూన్స్ ఇచ్చితే ఒక్కొక్క 10 ట్యూన్లు ఇస్తే ఆ 10లో 1, 2 సెలెక్ట్ చేస్తారు. కానీ కీరవాణి గారు అలా కాదు. ఒక సందర్భంలో ఒక ప్రొడ్యూసరు, డైరెక్టరు వాళ్ళు కీరవాణి గారిని కలిశారట. కలిసి కీరవాణి గారికి పాట అడిగారు. ఆయన ఏమన్నాడంటే కథ చెప్పమన్నాడు. ముందు కథ చెప్పారు. కథలో సిచ్యుయేషన్ ఏమిటి, ఏ సందర్భంలో ఈ పాట వస్తుంది అని ఆయన అడిగారట. అది కూడా చెప్పారు. ఇక్కడ ఆర్టిస్టులు అంటే నటీనటులు బాడీ లాంగ్వేజ్ని బట్టి కూడా ఆయన రాస్తారు, అదంత గొప్పతనం. అప్పుడు ఈ పాట ఎవరి మీద మీరు చిత్రీకరిస్తారు అని అడిగారట. అడిగితే ఎవరు ఆ సినిమాలో ఎవరైతే వారి పేరు చెప్పారు. ఒక్క 10 నిమిషాలు బయట కూర్చోండి అని చెప్పిన తర్వాత 10 నిమిషాలు పావుగంట ఎంతో వెంటనే పిలిచి 2 ట్యూన్స్ ఇచ్చారంట ఆయన. 10-20 ట్యూన్స్ ఇస్తేనే కానీ సెలెక్ట్ కావు. కీరవాణి గారు ఇచ్చినటువంటి 2 ట్యూన్లోనూ అద్భుతంగా ఉన్నాయట. అవి ఏది సెలెక్ట్ చేయాలో వాళ్ళకే మతిపోయిందంట. అప్పుడు మళ్ళీ కీరవాణి గారిని పిలిచారు. ఈ రెండిట్లో ఏది సెలెక్ట్ చేయాలో మాకు తెలియట్లేదు, 2 అద్భుతమైన ట్యూన్స్ ఇవి అనేటప్పటికీ అందులో ఆయనే ఒకటి సెలెక్ట్ చేశారు. అంత గొప్పవాడు అనమాట కీరవాణి గారు. మనం కీరవాణి గారి గురించి ఈ పాట ఎందులోదంటే త్యాగరాజ స్వామి వారి కీర్తనలోది కాబట్టి ఇంకా రచయితగా మనం వారిని చెప్పుకోవాలి, సంగీత దర్శకుడుగా ఈయన్ని చెప్పుకోవాలన్నమాట. అయితే కీరవాణి గారు ఈ పాటను తీసుకుని ఆయన ఎలా చేసాడంటే దీన్ని సిచ్యుయేషన్ చెప్పారు దీనికి. అది ఒక ఊరేగింపుగా వెళ్ళి స్వామివారి దగ్గరికి, సీతారామచంద్రమూర్తి దగ్గరికి వెళ్ళి పాడుతూ వెళ్తారనమాట. అంటే ప్రపంచం అంతా రామమయమే, ఎక్కడ చూసినా రాముడే ఉంటాడు. పరమాత్మ ఎక్కడైనా ఉంటాడు కదా. పరమాత్మ ఎత్తిన అవతారమే శ్రీరామచంద్రుడు. అంచేత
ఆ పాట ఎలాగ ఆయన రాశాడంటే, ఎలా ఏ ట్యూన్ ఇచ్చాడంటే, అంతా రామమయం ఈ జగమంతా రామమయం, అంతా రామమయం ఈ జగమంతా రామమయం. ట్యూన్ ఎలా ఇచ్చాడంటే, అంటే మీకు తెలిసే ఉంటుంది. నన్న అని ఆయన ట్యూన్ ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత ఆ పాట ఎలాగొచ్చిందంటే, అది 2 లైన్లు పాడతాను. నేనేమి గాయకుడిని కాదు, మీ ఊరికే పాడి వినిపించడం కోసమే 2 లైన్లు పాడతాను. అంతా రామమయం ఈ జగమంతా రామమయం, అంతా రామమయం ఈ జగమంతా రామమయం అని ఆ పాటకు ఆ ట్యూను అద్భుతంగా ఉందన్నమాట. అది ఊరేగింపుగా స్వామివారి దగ్గరికి వెళ్ళేటప్పుడు పాట. ఇందులో నాగార్జున గారు నిజంగా ఆయన నటన గురించి చెప్పాలంటే మాటలు చాలవు అన్నమాట. అంత అద్భుతంగా నటించారు శ్రీరామదాసులు ఆయన. ఇంకా ఒక మాట చెప్పాలంటే, వారి యొక్క తండ్రి గారు అక్కినే నాగేశ్వరరావు గారికి జీవితకాలంలో మర్చిపోలేని సినిమా ఒకటి ఉంది. ఆ సినిమా ఏమిటంటే దేవదాసు. ఆ సినిమా తర్వాత ఆ సినిమా తీసిన వాళ్ళు, తర్వాత వాళ్ళు, ముందు వాళ్ళు, తర్వాత వాళ్ళు ఎవరు కూడా చేయలేకపోయారు ఆ క్యారెక్టర్ని. అంత గొప్ప క్యారెక్టర్ దేవదాసు. ఆ దేవదాసు ఆయనకి తండ్రి గారికి ఎలాగైతే పేరు వచ్చిందో, ఈ రామదాసు వారి యొక్క కుమారుడైనటువంటి ఈ అంటే లీనమైపోయాడు అనమాట నాగార్జున గారు అందులో. అక్కడ నాగార్జున ఏం కనిపించలేదు, పాత్రే కనిపించింది. అంటే పరకాయ ప్రవేశం అంటారు దాన్ని. పరకాయ ప్రవేశం చేసేసి ఆయన అంత అద్భుతంగా చేశాడు. ఆ సాంగు నటన కూడా అంత గొప్పగానే ఉంది. మరి ఈవేళ ఈ పాటకు రాగం ఏమిటి అనేటటువంటి సినిమా రామదాసు. ఆ పాట అంతా రామమయం జగమంతా రామమయం. ఈ ట్యూన్ కట్టిన వారు మహానుభావుడు. అంతా అసలు నిజం చెప్పాలంటే కీరవాణి గారు అవలీలగా కడతారు. అంచేత ట్యూన్ కట్టిన వారు కీరవాణి గారు. మరి ఈ ఎపిసోడ్ ఎంతటితో ముగిద్దాం. మళ్ళీ రేపు ఒక మంచి సినిమాతో, మంచి భక్తిరస సినిమాతో, భక్తి పార్వశ్యం పెళ్లి బుకే అనేటువంటి భక్తి పార్వశ్యంతో మిమ్మల్ని అందరినీ ఆనందింపజేసేటటువంటి ఒక మంచి పాటతో రేపు మళ్ళీ మనం కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.